ఘనమైన తండ్రి దేవునికి నా హృదయపూర్వక నిండు స్తోత్రాలు చెల్లిస్తూ చేరు వచ్చిన ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాలు వందనాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కూడుకుని ఏర్పాటు చేసుకున్న తమ్ముడి కుటుంబానికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుని వాక్య పరిచయలోకి మనం వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియపరలోక తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి కాలమందు నా తండ్రి తమ్ముడు కుటుంబాన్ని మీరు ప్రేమించి కుటుంబాలు మీరు అనుగ్రహించిన సంతోషాన్ని బట్టి స్తోత్రాలు నాయన. ఈ రాత్రి కాలమందు మీ యందు సంతోషించడానికి వారు ఏర్పాటు చేసిన ఈ కృతజ్ఞత కూడుకుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. స్థానిక సంఘం నా తండ్రి మిమ్మల్ని మహిమపరుస్తుండగా తగిన దీవులను మీ గ్రంథం ద్వారా మేము నేర్చుకుని పొందుకునే అర్హులుగా మమ్మల్ని ఎంచమని ప్రార్థిస్తూ నా తండ్రి వాతావరణం అంతా కూడా మీ స్వాధీనపరచుకోమని, అంధకార శక్తులు దూరపరచమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పించి వేడుకునిచున్నాం మా ప్రియపరలోక తండ్రి. ప్రభు నామన్న మరొకసారి అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ యోబు గ్రంథం 8వ అధ్యాయంలో 5వ వచనాన్ని మనం చదువుతాం. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలుకుని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడైన ఎడల నిత్యముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలము వర్ధిల్లింపచేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహా అభివృద్ధి పొందెదవు అని యోబు స్నేహితుడు ఆ మాట తెలియపరుస్తూ ఉన్నాడు. బెల్దాదు ఈ మాట చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మనకు 5వ వచనంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అప్పటికి యోబు గారు ఏ స్థితిలో ఉన్నాడు? బాధల్లో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు. 4వ వచనాన్ని ఒకసారి చదువుదాం. పైన నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపము చేసిరేమో. అది అంటే నీ కుటుంబంలో ఈ సమస్యలు రావడానికి కారణం ఏంటయ్యా అంటే, నీ బిడ్డలు ఆయన దృష్టి ఎదుట పాపం చేశారేమో, కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించనేమో. అంటే వారు చేసుకున్న ఆ దోషాన్ని బట్టి లేదా పాపాన్ని బట్టి దేవుడు వారిని మొత్తాడేమో అని యోబు స్నేహితుడు యోబుతో మాట్లాడుతున్న మాట. ఆ తర్వాత ఏమంటున్నాడు? నీవైనా జాగ్రత్తగా దేవుని ఏం చెయ్యాలి? అది అంటే వాళ్ళు ఏం చేసినట్టు? అజాగ్రత్తగా బ్రతికారు కనుక నష్టపోయారు. ఓకేనా? ఇప్పుడు నువ్వైనా దేవుని ఎలా వెతుక్కోవాలి? జాగ్రత్తగా వెతకాలి అని చెప్తున్నాడు అనమాట. సర్వశక్తుణ్ణి దేవుణ్ణి బతిమాలుకున్న ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయనని యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిలింప చేస్తాడు. నీ నీతి బాగుంటేనే నీ ఇల్లు బాగుంటుంది అంటున్నాడు అక్కడ. అమ్మ, నీ నీతి బాగుంటే నీ ఇల్లు బాగుంటుంది అన్నాడు. అప్పుడు నీ స్థితి మొదట కొంచెముగా ఉన్నా తొదను నీవు మహాభివృద్ధి పొందుతావు అని చెప్తున్నాడు. మంచి మాట అది. ఓకేనా? ఇప్పుడు దేవుని దృష్టిలో లేదా దేవుని వెతుకులాటలో చాలా జాగ్రత్త అనేది అవసరం. దైవం అంటే చాలా నిర్లక్ష్యంగా కలుగుతున్న జీవితాలు. దైవం దగ్గర ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం అనేది, అజాగ్రత్త అనేది చాలా సమస్యలు తెచ్చిపెడుతూ ఉంటుంది. సామెతల గ్రంథం ఒకసారి కీర్తన గ్రంథం 119వ కీర్తన, కీర్తన గ్రంథం 119వ కీర్తన 9వ వచనాన్ని చదువుదాం. యవనస్తులు
యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి పరుచుకుంటారు? దేని చేత? అక్కడ చెప్పాడు అనమాట, నీ వాక్యమును బట్టి. అది నీ వాక్యమును బట్టి అన్నాడు. బాగానే ఉంది. తర్వాత ఏమంటున్నాడు? దానిని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా. అది అంటే వాక్యం అందరి చేతిలో ఉంది, కానీ వాక్యం ఉన్న యవనస్తులు మార్పు లేదు అనడానికి కారణం ఏంటయ్యా అంటే జాగ్రత్తగా వాక్యం దగ్గర అనుసరిస్తా, అందుకు వారి ప్రవర్తనలో మారటం లేదు. చాలా జాగ్రత్తగా జాగ్రత్త అని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు సామెతల గ్రంథం 8వ అధ్యాయం దగ్గరికి వస్తాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం దగ్గరికి వస్తాం. 17వ వచనాన్ని చదువుతాం. 17వ వచనాన్ని. ఎవరనే? జ్ఞానమును. అయ్యా నన్ను ప్రేమించు వారిని. అది ఆయన ప్రేమిస్తే ఆయన మనల్ని ప్రేమిస్తాడు, అంతేనా? ఆయనకు దూరంగా ఉంటే ఆయన కూడా మనకు దూరంగా ఉంటాడు. తర్వాత అది దేని వెతకాలే? నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. గమనించాలి, నన్ను ఏది వెతకాలే? జ్ఞానాన్ని వెతికితే నన్ను వెతుకువారు నన్ను కనుగొందురు అన్నాడు అక్కడ. అమ్మా 35వ వచనం చదవండి. ఏం కనుగొంటాము? అది అంటే జ్ఞానాన్ని కనుగొంటే అదనమాట. జ్ఞానం వల్ల ఏం కలుగుతుంది? జీవం వస్తుంది. ఓకేనా? అంటే ఇప్పుడు జ్ఞానాన్ని ఎలా వెతుక్కోవాలి? జాగ్రత్త అదనమాట. ఇప్పుడు జ్ఞానాన్ని జాగ్రత్తగా వెతికితే అందులో ఏముంది? జీవం ఉంది. ప్రసంగి గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి. అక్కడ 8వ అధ్యాయం 1వ వచనం. బయట ఉన్నారా? ఎలా వచ్చామనండి? ఎలా వచ్చి కూర్చోమనండి? ఎలా ఎదరికొచ్చామండి? ఇది ఖాళీ మన వాళ్ళని ఎలా వచ్చామండి? ఒకసారి ఎలా వచ్చానండి? ఎదరికొచ్చింది, ఇక్కడికి వచ్చి ఎలా రండి. 8వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానులతో. అది అంటే జ్ఞానం కలిగిన వారితో ఎవడు సరిపోడంట. జ్ఞానులతో సములైన వారు ఎవరు? పాయింట్ అర్థం చేసుకోవాలి. ఓకేనా? జ్ఞానులతో సములైన వారు ఎవరు? జరుగు వాటి భావమును ఎరిగిన వారు ఎవరు? తర్వాత ఈ మాట వినాలి. మనుషుల జ్ఞానము వారి ముఖమునకు. అదనమాట. జ్ఞానం కలిగిన నరుడు ఎలాగుంటాడంట? ముఖం వెలుగుతూ ఉంటుందంట. తర్వాత చెప్పాడు, దాని వలన వారి మోటుతనము మార్చబడును. అండర్లైన్ చేయండి. వారి మోటుతనము ఏమైంది అంటే ఇప్పుడు జ్ఞానము నేర్చుకున్నవాడు తన ప్రవర్తన మార్చుకుంటాడు. ఇంకో మాట, తన ముఖం ఎలాగుంటుంది? తేజస్సుగా ఉంటుంది. అక్కడేమన్నాడు? జ్ఞానము వలన వారి మోటుతనం ఏమవుతుంది? మార్చుకుంటాడు అన్నాడు. మార్చుకుంటాడు అని చెప్పాడు. సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం. తీసారా? సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం. తీసారా? 25వ అధ్యాయంలో 2వ వచనం చదవండి. చూడండి. 2వ వచనం. కర్మేలులోని మాయోను నందు ఆస్తి గల ఒకడు కాపురం ఉన్నాడంట. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలు ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెలు బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు ఏంటంట? నాబాలు అన్నాడు. అతని పేరు నాబాలు. తర్వాత అతని భార్య పేరు అబిగయలు.
ఈ స్త్రీ సుబుద్ధి గలదే రూపసి అయి ఉండెను. ఓకేనా. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గునై ఉండెను. అది ఓకేనా. ఒకడేమో కాఠిన్యంగా ఉన్నాడట, ఒకడేమో మృదుత్వంగా ఉన్నారట. చాలా జాగ్రత్తగా ఉండాలి. 25వ వచనం చదువుదాం అక్కడ మనకి. తర్వాత ఎందుకు అంటే దావీదు గారు చెప్పిన మాటను తిరస్కరించాడంట. ఎవరో ఈ నాబాలు. దావీదు గారు ఒక మాట తన పనివారిని పంపి ఆహార పదార్థాలు తీసుకుని రమ్మంటే ఆయన తిరస్కరించాడట. ఇప్పుడు దావీదు గారు అతని మీదకు కోపంతో వస్తుంటే ఆయన భార్య ఏం చేస్తుందో చూడండి. 25వ వచనం. నా ఏలినవాడా, ఈ మాట చూడాలి, ఆ దుష్టుడనైన ఈ నాబాలును ఏమంటుంది, నా భర్త అన్న మాట లక్ష్య పెట్టొద్దు అంటుంది. తర్వాత అతని పేరు అతని గుణములను, అది అతని పేరే అతనికి ఏముందంట, గుణాన్ని చెప్తుందంట. అతని పేరేంటి, నాబాలు. ఇప్పుడు ఏంటి ఆ గుణం, క్రిందకి రండి. అది అతని పేరు నాబాలు, మోటుతనం అతని గుణము. అది మోటుతనం అతని గుణము అన్నాడు. ఇప్పుడు ఇతను జ్ఞానము కలిగిన వాడా, జ్ఞానము లేనివాడని అర్థమా? అది దాని అర్థం. ఎందుకంటే జ్ఞానం కలిగిన వాడు తన మోటుతనం మార్చునని చెప్తున్నాడు గ్రంథం. ఓకేనా. జ్ఞానం కలిగిన వారు ఏది మార్చుకుంటారని చెప్తున్నాడు ఆయన. ఒకవేళ జ్ఞానం దగ్గరుండి కూడా దాన్ని జాగ్రత్తగా లేదనుకోండి, మనలో ఉన్న పరివర్తన చెందదు. మనలో పరివర్తన చెందదు. కొన్ని విషయాలు చూపిస్తాను చూడండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం తీసారమ్మా. తొమ్మిదో వచనం చదవండి. చూడండి. అయితే నీవు ప్రతిసారి దేవుడు తన భక్తులకి ఏం చెప్తున్నాడు, అది దేవుడే మనకు జాగ్రత్త అంటే ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. కరెంట్ ఏం చెప్తూ ఉంటుంది మరి, అది ఒకవేళ ఎంత లైన్ మేనమైనా, ఒకవేళ ఎంత గొప్పవారైనా, ఒకవేళ కరెంటు కనిపెట్టిన వారైనా దాని విషయంలో ఏమై ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు దేవుడే చెప్తున్నాడు మనకి ఏమని, మరి ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి ఎత్తలి. చూడండి ఇక్కడ, నీవు కనులారా చూచిన వాటిని మరువక ఉండునట్లు అవి నీ జీవితకాలం అంతయు, నీ అంటే ఎప్పటి వరకు నువ్వు చూసి చనిపోయేంత వరకు, అంతేనా అయ్యా, నీ జీవితకాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లు నీ మనస్సును, అది నీ మనస్సును నువ్వే ఏం చేసుకోవాలి, ఇంకొకటి కాపాడ్డావు, నీ మనసును నువ్వే కాపాడుకోవాలి. నీ మనసును జాగ్రత్తగా కాపాడుకోమని మళ్ళీ ఎవరు చెప్తున్నారు, దేవుడు చెప్తున్నాడు. నా మనసు పాడు చేసుకున్నట్టు కుదరదు. అది నా తప్పు అనుకోకుండా, నా ఫోన్ నేను కింద ఆడేసాను, కంపెనీ వాడిని అడిగితే ఎత్తాడేంటి అంటే ఇప్పుడు నా ఫోన్ నేను ఏం చేసుకోవాలి, అది జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే జస్ట్ కొంత ధనాన్ని వెచ్చించిన ఫోన్కే అంత జాగ్రత్త అయితే మన జీవితం దేని మీద ఆధారపడ్డదయ్యా అంటే జాగ్రత్త మీద ఆధారపడి ఉంది. ఆ జాగ్రత్తగానే నిర్లక్ష్యం చేసి అజాగ్రత్తతో బ్రతికేవనుకోండి, దెబ్బ తింటాం. చూపిస్తాను. ఇప్పుడు మీ మనసును ఏం చేయమన్నాడు ఆయన, జాగ్రత్తగా ఉంచుకోమన్నాడు. 8వ అధ్యాయము తీసారమ్మా. ఆ తర్వాత 10వ వచనం నుంచి చదువుదాం. 10వ వచనం, 8, 10. ఏది, నీకు ఇచ్చిన దేశంలో నీకు ఇచ్చిన పంటలో తిని తృప్తి పొంది, ఎంత గొప్ప మాట చూడండి, నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి నీకు అవన్నీ ఎందుకు ఇచ్చాడు, అవి తిని తృప్తి పొంది దేవుణ్ణి ఏం చెయ్యాలి, స్తుతించాలి. అండర్లైన్ చేయండి, స్తుతించాలి. అంతేనా. తర్వాత విధులను కట్టడలను, ఆ తర్వాత అది ఒకవేళ అనుసరింపక నీ దేవుడని యెహోవాను మరచి
అది దేవుణ్ణేమో మర్చిపోయాం, కానీ కొడుకు గుర్తు వస్తుంది. అంతే కదండి. దేవుణ్ణేమో మర్చిపోతున్నాం, కానీ కడుపుకి ఏం చేస్తున్నాం? మరలా ఎక్కడ బాగుంటుందో మనం అక్కడికి వెళ్తున్నాం. తప్పులేదు. యెహోవాను మరచి కడుపార తిని ఒక్క మాట అడుగుతుంది. ఇప్పుడు దేవుని మాట కాదు ఇది. ఇప్పుడు చదువుకున్నాయన్నీ ఇది యెహోవా వాక్యమును జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా అన్నాడు ఇందాక. అంటే వాక్యంలో మనం ఉన్న, వాక్యం దగ్గర మనం ఉన్న జాగ్రత్తలు తీసుకోలేదనుకోండి, మళ్ళీ మనం ఏం చేసుకుంటున్నాం? నష్టాన్ని తెచ్చుకుంటున్నాం. ఓకేనా? ఇక్కడ ఒక ప్రశ్న మనం అనుకుందాం. ఇప్పుడు వాక్యాన్ని బట్టి మన జీవితాలు ఏం చేస్తున్నట్టు? ఆయన బాగు చేస్తున్నాడు. వాక్యం ఉంది, వాక్యం ఉన్న కాడ ఎవరున్నారు? దేవుడు ఉంటాడు. ఇప్పుడు వాక్యం మరిచిపోయి భోజనం దగ్గరికి వెళ్ళావు అనుకోండి, దాని అర్థం ఏంటి? అంతే కదా, అక్కడ పదం అదే కదా. కడుపార తినడానికి వెళ్ళటం కాదు, ఆ కడుపార తినడానికి ఇచ్చిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన మర్చిపోద్దు. అంతేనా? అదే మాట చెప్తున్నాడు అక్కడ. తర్వాత చదువు. కడుపార తిని, చూసారా? కడుపార తిని మంచి ఇండ్లు కట్టించుకుని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలు, అంటే మనకు లేవని అనుకోకండి, ఒకప్పుడు సంపద అది. ఒకప్పుడు సంపద అది, ఇప్పుడు సంపద, ఇప్పుడు పన్నులు బట్టే. తర్వాత వృద్ధి అయి, చూసారా మాటలు చూడండి. ఇవన్నీ కూడా దేవుడిచ్చే భాగ్యం. విస్తరించి, ఈ పాయింట్ మనసు పెట్టాలి. నీకు కలిగినప్పుడు నువ్వేమవుతున్నావు? వర్ధిల్లుతున్నావు. అంటే దేవుడు నిన్ను ఏం చేయాలని చూస్తున్నాడు? ఇందాక అదే చెప్పాడు, నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి కనుగొని ఆయన బతిమాలుకున్న ఎడల నేనేం చేస్తాడు? వర్ధిల్లింపజేస్తాడు అన్నాడు యోబు గ్రంథంలో. ప్రారంభంలో చదువుకున్నాం. దేవుడు మన జీవితాన్ని వర్ధిల్లింప చేయటానికి చూస్తాడు తప్ప మనల్ని నాశనాన్ని కోరుకోడు ఆయన. ఇప్పుడు చూడండి, వర్ధిల్లినప్పుడు అక్కడ అంటే మనం వర్ధిల్లాము అంటే ఖచ్చితంగా మనలోకి ఏమొస్తుంది? అదేనంటున్నాడు. నీ మనస్సును మదించి, చూసారా? దాసుల గృహమైన, ఒకప్పుడు నువ్వు దాసుడువు, ఒక దేశంలో నువ్వు ఒక దాసుడువు. దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడని యెహోవాను మరుచుదువేమో. అది అంటే మనస్సును మదించామా అంటే ఎవరు మర్చిపోతాం? అది ఇందాకేం చెప్పాడు? నీ మనస్సును నువ్వు జాగ్రత్తగా కాపాడుకో అన్నాడు. అది అంటే అప్పుడు మన మనసు ఏమవుతుంది? వర్ధిల్లినప్పుడు ఏమవుతుంది మన మనస్సు? అదనమాట. దేవుని మర్చిపోయే స్థాయికి వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు ఏమన్నాడు? ఆ మర్చిపోవటాన్ని ఏమన్నాడయ్యా అంటే మదించి అని పదం వాడాడు. మదించి అని పదం వాడాడు. వాడాడా లేదా? వాడాడు. ఓకేనా? ఇది గాన చేస్తే దేవునికి ఇష్టమా? చెప్తారు. దినవృత్తాంతాలు రాజులు 2వ గ్రంథం కొన్ని మాట చూద్దాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26వ అధ్యాయం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 380 పేజీ. 380 పేజీ చూసారా? చూసారమ్మా? చూద్దాం. అక్కడ 5వ వచనం నుంచి చదువుతాం. దేవుని ప్రత్యక్షత విషయమందును తెలివి కలిగిన జకర్యా దినములలో, ఎవరో? ఉజ్జియా రాజు అనమాట. ఓకేనా? జకర్యా దినములలో అదనమాట. తర్వాత అతడు దేవుని ఆశ్రయించును. అండర్లైన్ చేయండి, ఇది కావాలి మనకు. అతడు దేవుని ఆశ్రయించినంత కాలము, అది దేవుని పట్టుకున్నంత సేపు దేవుడు ఏం చేస్తాడో? దీవిస్తాడు. బాగుంది కదా? తర్వాత
ఇతడు వ్యవసాయం అంటే చాలా ఇష్టం ఈయనకి, ఎవరికి? ఉజ్జయికి. వ్యవసాయం అంటే ఇష్టం అనమాట ఈయనకి. ఆ 10వ వచనంలో ఉంటుంది ఆయనకి. సరే చదవండి పోనీ. ఆదియుగాక సెపేల ప్రదేశములో ఉన్న మైదాన ప్రదేశములోను అతనికి విస్తారమైన పశువులుండగా అతడు అరణ్యములో దుర్గములను కట్టించి అనేకమైన బావులు త్రవ్వించెను. ఎందుకో చూడండి. ఆ వ్యవసాయమందు అతడు అంటే ఈ రాజుగారికి బాగా ఇష్టం ఏది? ఇప్పుడున్న రాజుగారికి ఏది ఇష్టం? మన రాజుగారికి అది వద్దులే, ఐటీ. మరి భవిష్యత్తు కోసమే కదా వాళ్ళ ప్రణాళిక, భవిష్యత్తు కోసం వాళ్ళ ప్రణాళిక. అంటే మనం ఎదరు బాగుండాలని వాళ్ళ జ్ఞానం అది. ఇప్పుడు కొందరికి ఏముంటుంది? వ్యవసాయం అంటే పిచ్చి. ఒక్కో రాజుకు ఒక్కోటి మనం అనకూడదు ఇంకా, ఓకేనా? ఇప్పుడు ఉజ్జయ గారికి ఏముంది? వ్యవసాయం అంటే అపేక్ష. అపేక్ష ఉంటేనే అది చేస్తాం. మనం ఏమనుకోండి, అంత కష్టం ఎలా చేస్తున్నారంటే ఆ కోరిక లేకపోతే ఆ పని చేయదు. తర్వాత గనుక పర్వతములోను కర్మేలలోను అతనికి వ్యవసాయకులను ద్రాక్ష తోట పనివారు కలిగి ఉన్నారట. ఎవరికే? ఉజ్జియకై. ఆ తర్వాత 11 యుద్ధమునకు ఉజ్జియాకు సైన్యము కలిగి ఉండేను. సైన్య బలం ఉంది, వ్యవసాయాన్ని పండించే పనివారు ఉన్నారు. ఇంకేం కావాలండి? సైన్య బలం ఉంది, శత్రువు వస్తే బలమైన సైన్యం ఉంది. దేశం బాగుండడానికి మంచి ఆహారం పండే వ్యవసాయం ఉంది. ఎవరికే? ఇప్పుడు అంతటా ఆయన 16 వచ్చు. ఇప్పుడు చదవండి. అయితే అదే ఇందాక చదువుకున్నది, అదే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం చదువుకున్నాం కదా, అదే ఇది. అతడు స్థిరపడిన తర్వాత అది వచ్చేసింది. తప్పుగా అనుకోవద్దు. ఒకప్పుడు వాక్యం ఎక్కడిని వాళ్ళు వాక్యం దొరికితే చాలు అనుకునే వాళ్ళు. అది కుర్చీ ఉందా, లేకపోతే ఇంకోటి ఉందా, లేకపోతే చీకటి ఉందా, లేదా ఇంకోటి ఉందా, లేదా మనకు దగ్గరగా ఉందా అన్నది ఉండేది కాదు. ఎక్కడైనా మనం ఏం చేసుకున్న వాక్యాన్ని అంతే. వాక్యమా మీటింగా అంటే చాలు, మన మనసు ఏమనిపించేది అంతే. అంతేనే కదంటారా? ఇప్పుడు చూడండి, అంటే ఇప్పుడు మీకు అర్థమైందా? మనస్సును ఏమొచ్చిందంట? ఎప్పుడు వచ్చింది? ఇది అన్నీ వస్తే ప్రమాదం అమ్మా. ఇవన్నీ వస్తే ప్రమాదమే. ఎవరికే? భక్తి జీవితానికే. మనం ఏమనుకున్నామంటే వర్దిల్లాలి అనుకుంటే వర్దిల్లి కొలిది ఏమైపోతాం మనం? దూరం అయినా పర్లేదు, ఇంకో పదవి వచ్చింది అక్కడ. మనస్సును గర్వించనేది వచ్చేస్తుంది. గర్వం దేవునికి అసలు ఇష్టం కాదు. అంతేనా? దేవునికి ఎవరంటే ఇష్టం చెప్పండి? దీనులు అంటే ఇష్టం, అంతే. అంటే ఆహారం లేని వారు అంటేనే ఇష్టం, అంతే కదా. ఆయన ఎవరు లక్ష్య పెడుతున్నాడో కదా, గొప్పవారిని ఏమైనా లక్ష్య పెడతలేదు కదా. ఎందుకంటే వారిలో ఏముంటుంది? వేరేముంటుంది? ఏ పూటకు భోజనం పెడితే చాలరా కూడా వీళ్ళు ఎదురు చూస్తున్నారు, అంతేనమ్మా. సరే, కానీ దేవుడు ఏంటయ్యా అంటే ఇలాంటి పెంట మీద ఉన్న వారిని పైకెత్తేవాడు. ఎవరో? దేవుడు. అక్కడ ఉంచాలని దేవుడు కోరుకోడు సుమా. కానీ అక్కడికి వచ్చిన తర్వాత మనం ఎక్కడున్నాం? దేవుని స్థాయిని ఎక్కడ వరకు ఇస్తున్నాం? ఒకేలా మన కొడుకుకే ఇస్తున్నామా, లేదా దేవుని మాటకు చోటిస్తున్నామా? అది కావాలి మనకి. ఒకవేళ కడుపుకే చోటిచ్చామనుకోండి, దేవుని ఏం చేసినట్టు? మర్చిపోతూ ఊరుకుంటాడా? నీకు గుర్తొచ్చేంత వరకు ఆయన మాట్లాడ్డా. నీకు దేవుడు గుర్తొచ్చేంత వరకు ఆయన మాట్లాడ్డా. చాలా తేడా ఉంది ఆ మాటలో. ఎప్పుడు గుర్తు వస్తుంది? అంతే, అర్థం చేసుకోండి దయించి. ఇప్పుడు ఈయన ఏమయ్యాడు చూద్దాం. చూడండి, ఆ రాజుగారు చెడిపోయాను. దోమము పీఠమ మీద. అసలు రాజు పని అది కాదు. రాజు పని ఏంటయ్యా అంటే ప్రజలు పరిపాలించాలి, న్యాయం తీర్చాలి. యాజకుడు చేయవలసిన పని ఎవరు చేస్తున్నారు? అది అంటే దాని అర్థం ఏంటో తెలుసండి? ఆయనకి సంబంధం కాని పని చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు అలా చేస్తే యాజకులు వచ్చి మందలించారంట. మందలిస్తే ఆ యాజకుల మీద కూడా కోప్పడ్డాడంట. ఎవరో? ఉజ్జయి గారు. ఒకవేళ ఎవరైనా మనం తప్పు చేస్తున్నాం అనుకోండి, ఆ తప్పు చెప్పినప్పుడు సరి చేసుకోవాలి. అండర్లైన్ చేసుకోండి దయించి. మనం ఎవరైనా సరే మనుషులు, మనలో బలహీనతలు ఉంటాయి. ఎవరైనా సరే ఒక్క మాట మీకు చూపిస్తాను చూడండి. మళ్ళీ ఎక్కడికి వద్దాం. సామెతల గ్రంథం, మళ్ళీ ఇది ఎట్లాగే ఉంచండి.
19వ అధ్యాయం, సామెతల గ్రంథం 19వ అధ్యాయం. ఒక మాట చూపిస్తాను. చూపిస్తాను. ఒక వచనం సామెతల గ్రంథంలో ఒక మాట. ఇప్పుడు మనం చదువుతున్న పాఠానికి అది కరెక్ట్గా సరిపోద్ది అన్నమాట. ఒక వచనం చూపిస్తాను. అది 19వ అధ్యాయం 2వ వచనం. కాదు నాన్న, సరే. ఒకడు తెలివి లేకుండా అంటే ఏముండాలి? తెలివి ఎక్కడి నుంచి వస్తుంది? ఏ షాప్లో దొరకదు, దేవుడే ఇవ్వాలి. అంతే కదమ్మా. అది ఏ షాప్లో దొరికేది కాదు అది. తర్వాత చూడండి, ఈ పాయింటే. తొందరపడి నడుచువాడు, ఆ తొందరపాటు అనేది చాలా ప్రమాదం. ఆ తొందరపాటు అనేది చాలా ప్రమాదం. ఏమైపోతాడంటే, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. ఒకని మూర్ఖత వాని ప్రవర్తన ఏం చేస్తుంది? తారుమారు చేస్తుందట. అట్టివాడు హృదయమున యెహోవా మీద కోపించుడు. దేవుని మీద కోపించేద్దండి ఆయనకి. ఓకేనా? ఇంతకు తేడా ఎవరిలో ఉంది? ఇతనిలో ఉంది తొందరపాటు. ఈ తొందరపాటు ఏం చేసుకున్నాడు? దారి తప్పిపోయాడు. దారి తప్పు ఏం చేసుకున్నాడు? తన ప్రవర్తన ఏం చేసుకున్నాడు? తారుమారు చేసుకున్నాడు. ఇప్పుడు ఇతనికి మళ్ళీ దేవుడు అంటే ఎలాగున్నాడు? నచ్చటం లేదు. ఇప్పుడు మనం ఇందాక చదివామే దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26వ అధ్యాయము. ఇప్పుడు ఆ మాట చదవండి. ఉజ్జియా ఏం చేశాడు? ఇప్పుడు మనసును ఏం చేశాడు ఆయన? గర్వించాడు. వర్ధిల్లినప్పుడు ఏమొచ్చింది? గర్వించాడు. గర్వించటంలో ఇప్పుడు ఏమైంది? యాజకుడు చేయవలసిన పని ఈయన మొదలెట్టాడట. యాజకుడు చేయవలసిన పని ఈయన మొదలెట్టాడట. 17వ వచనం చూడండి. యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 8 మంది అతను వెంబడించి లోపలికి వెళ్ళిపోయారంట. ఆటంక అది తప్పని చెప్పడానికి యాజకులు వెళ్ళారంట. ఎవరి దగ్గరికి? రాజుగారి దగ్గరికి. తర్వాత అమ్మ రాజుగారిని ఏం చేశారు? ఎందుకు ఎదిరించవలసి వచ్చింది? చేస్తున్న పని తప్పు. ఒకసారి మనం తప్పు చేస్తే మన బిడ్డలు ఎదిరిస్తారు. అంతే కదండి. మనం తప్పు చేస్తే మన పిల్లలు ఎదిరిస్తారు. ఎందుకంటే మన ప్రవర్తన బట్టేది. అంతే. తర్వాత మాట, ఉజ్జియాని ఎదిరించి ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుటకు ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారిని యాజకులు పనియే గాని నీ పని కాదురా అన్నాడు ఆయన. అర్థమైందా? ఎవరు ఏం చెయ్యాలో ఆ పని చెయ్యాలి. ఈయనేం చేశాడు? అది మరొకరు యాజకులు చేయవలసిన పని ఈయన చేస్తే ఏమన్నారు? నీ పని కాదయ్యా అని వాళ్ళ చేత ఈయన చెప్పించుకోవాల్సి వస్తుంది. రాజుగారు అందరికి చెప్పాలి, రాజుగారికి చెప్పించుకోవాల్సి వచ్చింది. ఎప్పుడు? ప్రవర్తన బట్టి. తర్వాత ఆ పరిశుద్ధ స్థలములో నుండి ఏమన్నారు? కనుక ఎంత గౌరవం వచ్చింది అమ్మా. అంటే రాజుగారు ఏమన్నారు? బయటికి పొమ్ము. చూడండి, నీవు ద్రోహము చేసి ఉన్నావు దేవుడైన యెహోవా సన్నిధిని, ఇది నీకు ఘనత కలుగ చెయ్యదని
చెప్పాడు. ఇది దేవునికి ఘనత లేదా నీకు ఘనత రాదు, బయటికి వెళ్ళిపోతున్నారు. 19వ వచనం. ఉజ్జియా ఆ, ఆ, అదే కదా మరి. ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఇతను మంచిగా కాదా మనసు పెట్టాలి. ఇక్కడ మనకు పాయింట్ వస్తుంది. ఈయన ఆల్రెడీ ఏం చేయడానికి వెళ్ళాడు? ధూపం వేయడానికి వెళ్ళాడు. యాజకులు అడ్డుపడి ఏం చెప్తున్నారు? ఇది తప్పు, ఇది చెయ్యొద్దయ్యా, బయటికి వెళ్ళిపో అన్నారు. అప్పుడు వెళ్ళిపోతే ఎలాగుంటుంది ఆయనకి? అప్పుడు వెళ్ళిపోతే ఎలాగుంటుంది? ఇతనికి మేలు అవుతుంది, ఏదో ఆవేశం ఏదో చేశాడని. ఇప్పుడు ఏం చేశాడు చూడండి మళ్ళా. ఎవరో రాజుగారు తర్వాత చూడండి. యెహోవా మందిరంలో ధూపపీఠము ప్రక్క అతడు ఉండగా యాజకులు చూచుచున్నప్పుడు అతని నొసట, అది ముందు తప్పు చేశాడు, హెచ్చరిస్తున్నారు అక్కడ కదా. అప్పుడు ఏం చేయాలి? సైలెంట్గా ఊరుకోవాలి. అప్పుడు ఏం చేశాడు ఈయన? నేను రాజును కదా, నాకు ఉంది కదా అంటే చూపించాడు. కడకేమైంది? దేవుడు ఏం చేశాడు? నుదుటి మీద ఏం పెట్టాడంట? దాని అర్థం ఏంటో తెలుసా అండి? కుష్టు అనేది ఎక్కడైనా వస్తుంది, కానీ నుదుటి మీద ఎందుకు పెట్టాడో తెలుసా? నయమానికి కుష్టు ఉన్నదన్న సంగతి బయట వారికి తెలియదు, లోపల వారికే తెలుసు. ఎందుకని? బహుశా అవి శరీరం మీద ఎక్కడో ఉన్నాయి కనుక దాన్ని అన్నీ ఏం చేసుకున్నాడు ఆయన? కవర్ చేసుకున్నాడు ఆయన, అంతే కదండి. ఇప్పుడు నొసట మీద వేసాడంటే ఖచ్చితంగా మనం చూసేది ఏది? అందుకో ముద్ర వేసాడంట, కైన్కి వేసినట్టు. అంటే ఖచ్చితంగా ముద్ర చూస్తే దాని అర్థం ఏంటి? కుష్టు వ్యాధి. కుష్టు వ్యాధి కలిగిన వారు ఊరికే దూరంగా ఉండాలి అమ్మా. రెండోది, అసలు దేవుని సన్నిధికి రావడానికి కూడా అవకాశం అది. అంటే తన కోపం వల్ల దేవుడికి దూరం అయిపోయాడు. ఎవరో? ఉజ్జియా. చివరి మాట చూడండి అక్కడ 23వ వచనం అమ్మ. ఒకసారి 21వ వచనం. రాజైన ఉజ్జియా అది చనిపోయేంత వరకు, అంటే ఆ ముద్ర అంటే ఆ కుష్టు రోగంతో ఉన్నాడంట అమ్మ. తర్వాత కుష్ఠరోగి కర్మ అంటారు దాన్ని, అదే అంటే పదం వాడకూడదు కానీ అదే. ఒకప్పుడు కనీసం మందిరం దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది, రాజుగా గౌరవ మర్యాదలు ఇచ్చేవారు. ఇప్పుడు జీవిత కాలంలో దేవుని మందిరానికి వెళ్లకుండా చేసుకున్నాడు, అంతేనా? అంటే ఇప్పుడు ఒకరి ప్రవర్తన వాడిని ఏం చేసింది? తారుమారు చేసేసింది అమ్మా, కదంటారా? అది అంతేనా? ఇందాకప్పుడు సామెతల గ్రంథం 19:2 ఒకసారి చదవండి, మరలా ఒకసారి చదవండి. ఆ వచనానికి ఈ అధ్యాయాన్ని మీరు లింక్ చేసుకుంటే బాగుంటుంది. చదవండి ఒకసారి. ఒకడు తెలివి లేకుండుట, అది అంటే తెలివి ఉండాలా లేదా? అతి తెలివి పనిచేయదు, అంతే కదా. 2 వైర్లు కలిపి ఓ దాంట్లో పెట్టేస్తానంటే ఫీజు కొట్టేస్తాడు. తెలివి ఏంటి? ఏ వైర్ ఎందులో ఉండాలో అందులో ఉండాలి, అది చెప్తుంది కదా. అలాగే మనం ఎక్కడున్నాం? భూమి మీద ఉన్నాం. దేవుడు ఎక్కడున్నాడో? మన మాటలు ఎలాగ ఉండాలి? ఎందుకంటే ఒకసారి కొన్ని దీన్ని ఎలాగ ఉంచండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము తీసారమ్మా. మొదటి వచనం చూడండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన తప్పుగా అనుకోకుండా వాడేస్తున్నాను కూడా మొదలు. అక్కడికి వెళ్ళాక ఫోన్ చూసుకోకూడదు, అంతే కదా దాని అర్థం. అక్కడికి వెళ్ళాక పక్కలతో మాట్లాడుకోకూడదు. అక్కడికి వెళ్ళాక ఆ గొడవ ఈ గొడవ అనవసరమైన గొడవలు ఏం తెచ్చుకోకూడదు, దాని అర్థం అది. అనొచ్చా అనకూడదు అంటారు అది. ఎందుకంటే అది ఆయన సమయం, అంతేనా? అది ఆయన సమయం. దానికి ఏం చేసుకోవాలి? ముందు మాట్లాడేసుకోవాలి, తర్వాత అయినా మాట్లాడుకోవాలి. దాన్ని దాని అర్థం ఏంటంటే దాన్ని మనం ప్లాన్ చేసుకోవటంలోనే ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఇంపార్టెంట్ అర్జెంట్ ఉందనుకోండి, ఎందుకంటే ఇప్పుడు ఫోన్ లేకుండా ఉండే అవకాశం ఏమి, ఎందుకంటే అర్ధరాత్రి కూడా ఫోన్ రెడీగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ ఫోన్ సమస్య ఏంటో నేను పడ్డాను, అందుకని నేను ఎప్పుడైనా ఫోన్ వస్తే తీయాలి. ఏమో ఆతల ఎటువంటి సమస్య ఉందో మనకు తెలియదు. వాళ్ళు సంతోషంగా చేయొచ్చు, లేదా ఏదైనా ప్రమాదంగా చేయొచ్చు. కానీ నేను అనేది ఏంటంటే దైవం దగ్గరకు వచ్చినప్పుడు అవన్నీ ముందుకి, ఓకేనా, అవన్నీ మనం సెట్ చేసుకోవటంలో ఉంటుంది.
ఇప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి మొదట? అక్కడికి వెళ్ళాక ఏముంటుంది? కీర్తన 119 ఏదో చదివారు, వాక్యం ఉంటుంది. ఇప్పుడు వాక్యాన్ని ఏం చేసుకుంటూ ఉండాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. చెప్తున్నాయా మాటలు అలాగ ఉన్నాయా లేవా? ఒకవేళ వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకోలేదనుకోండి, వాక్యాన్ని కూడా మనం ఏం చేసినట్టు అపార్థం చేసుకుంటూ అజాగ్రత్తగా నడుస్తాం. ఇప్పుడు ఎర్రలైట్ వేసాడు, మనం వెళ్తున్నాం ప్రయాణంలో రోడ్డు మీద. ఎర్రలైట్ వేస్తే దాని అర్థం ఏంటి? ఆగమండి. పచ్చలైట్ వేసాడు, దాని అర్థం ఏంటి? అంతేనా? ఎర్రలైట్ వేసినప్పుడు వెళ్ళిపోతే అజాగ్రత్త, అక్కడ ఆపేస్తాడు ఆయన. మొన్న 108 అంబులెన్స్ వస్తుంటే ఒక కారు అయినా దానికి సైడ్ ఇవ్వలేదంట. సైడ్ ఇవ్వలేదంట. అంటే 108 వస్తే ఖచ్చితంగా ఏం చేయాలి? కనుక సీఎం పిఎం వచ్చిన దాన్ని పక్క వెళ్ళిపోలేదు. అలాంటి దానికి ఇవ్వకపోతే ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత ఫైన్ వేయటం కాదు, మొత్తం రద్దు చేసి పడేశారంట. లైసెన్సే రద్దు చేసి పడేశారంట. అంటే ఇప్పుడు ఆయన జాగ్రత్తగా వెళ్ళాడా, అజాగ్రత్తగా ఉన్నాడా? అది ఎందుకంటే అక్కడ ప్రాణంతో చెలగాట. మరి ఇప్పుడు దేవుని దగ్గర ఎలా ఉండాలి? పాపం రోడ్డు మీద కారు బాగా నడిపాడు, కానీ వెనకాల ఏదో వస్తుందో దాన్ని నిర్లక్ష్యం చేసుకున్నాడు. అంతేనా? ఎదరా చూసుకోవాలి, వెనకాల చూసుకోవాలి, పక్కా చూసుకోవాలి. ఎవరో ప్రయాణం చేస్తున్నారు. అలాగే మన జీవితాల్లో కూడా అలా చూసుకుంటూనే ఉండాలి. మన ప్రవర్తన ఎలాగుందో చూసుకోవాలి. తాను నిలుచుచున్నాడనుకున్నవాడు తాను పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకోమంటాడు. ఇవాళ ఎలా ఉన్నాం? ఒకసారి మళ్ళీ చూసుకోవాలి. ఉదయం ఏం చేశాను, మధ్యాహ్నం ఏం చేశాను, ఏ విషయంలో నేను ఏదైనా దేవుని విషయంలో పడిపోయానా చూసుకోవాలని. ఓకేనా? ఆ పడిపోయే పరిస్థితి ఉందా, జాగ్రత్త పడాలి. ఒకవేళ పడిపోతే యాక్సిడెంట్ అవుతుంది, దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎవరు చెల్లించుకున్నారో? ఉజ్జయ్య. అది చెల్లించుకున్నాడో లేదా? ఇప్పుడు చూడండి, ఇక్కడేమన్నాడు? నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునుము. ఓకేనా? బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. అంతేనా? అంతే కదా అన్నాడు. మాట ఆలకించటం శ్రేష్టం. రెండవచ్చు, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు. అంటే దేవుని సన్నిధిలో ఉన్నాం కదా అని ఏది పడితే అది మాట్లాడకూడదు. నీవు మాట్లాడకూడదు, మీరు మాట్లాడకూడదు. ఏమ్మా? తర్వాత చూడండి, నీ నోటిని కాచుకును. అదిగో దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నువ్వు ఎక్కడున్నావు? మరి ఇప్పుడు ఆయన కనపడుతుందా? కనపడ్డా నువ్వు అన్న మాట పక్కోడు తెలియదేమో, కానీ ఆయన తెలుసు. అమ్మా, కనుక మన మాటలు ఎలాగ ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడే జాగ్రత్తగా ఉండాలంటాడు. ఇంకా మన ఇంట్లో ఉన్నప్పుడు ఇంకెలా జాగ్రత్తగా ఉండాలా లేదంటారా? ఉండాలి. ఇప్పుడు కడక ఉజ్జి ఏం చేస్తున్నాడు? తన జీవిత కాలం అంతా కూడా దేవుని మందిరానికి వెళ్లకుండా దేవునికి దూరంగా బ్రతికి తన జీవితాన్ని ముగించుకున్నాడట. ఎందుకు వచ్చింది అది? కంగారు పడటం వల్ల వచ్చిన నష్టం, తొందరపాటు. ఒకవేళ తొందరపడినా చెప్పారు అక్కడ, అప్పుడైనా ఆగితే సరిపోద్ది. ఎవరైనా చెప్పినప్పుడు వినాలి. ఇందాక ఏమన్నాడు? జ్ఞానము నన్ను జాగ్రత్తగా కనుగొనేవారు జీవం పొందుకుంటారని చెప్పాడు. అంటే జ్ఞానం ఉన్నవాడు ఏం సంపాదించుకుంటాడు? జీవం సంపాదించుకుంటాడు. జ్ఞానము వలన వారి మోటుతనం ఏమవుతుంది అన్నాడు? మార్చబడుతుంది అన్నాడు. వారి ముఖాన్ని ఎలాగుంటుంది అంటాడు? తేజస్సుగా ఉంటుందండి. మరి లాభాను ముఖం ఎలాగుంది? మోటుతనం. అంతా చదువుకున్నాం కదా. లాభాను అబిగయీల భర్త ఎలాగున్నాడు? ఎవరిని లక్ష్య చేయలేదు. గమనించాలి. ఆ మోటుతనం వల్ల ఏమయ్యాడు తెలుసండి? జ్ఞానం లేక చనిపోయాడు ఆయన. 25వ అధ్యాయం ఉంది కదా, అది మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటే ఆ అధ్యాయంలో ముగింపులోకి వెళితే నాబాలు చనిపోయాడు. గమనించాలి. కనుక జ్ఞానం మనం రక్షిస్తుంది. జ్ఞానంలో జీవం ఉంటుంది. అందుకు మనం ఏం చేసుకోవాలి? జాగ్రత్తగా వెతుక్కోవాలి. మనం జీవాన్ని సంపాదించుకుంటున్నామా లేదా మరణాన్ని సంపాదించుకుంటున్నామా అన్నది చూసుకోవాలి. మరొక విషయాన్ని నేను చెప్పి నేను ముగిస్తాను. యెహెజ్కేలు గ్రంథం 33 అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 33 అధ్యాయం.
715 పేజ్. ఇక్కడ దేవుడు యెహెజ్కేలు ద్వారా ఇశ్రాయేలు వారికి చెప్పిన మాటలో 3వ వచనాన్ని చదువుతాం. అతడు దేశం మీద ఖడ్గము వచ్చుట చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాకానాదము వినియును జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. అంటే ఖడ్గం అంటే యుద్ధం వస్తుంది. ఆల్రెడీ యుద్ధం వస్తుందన్న సంగతి ముందుగా ఏం చెప్పబడ్డదే? బాకానాదం ఊదబడ్డదట. ఇప్పుడు ఆ బాకానాదం ఊదబడినప్పుడు ఏం చేసుకోవాలి? విన్నాడంట. విన్నాడు కానీ ఏం చేసుకున్నాడు? జాగ్రత్త పడలేదు. కడకేమయ్యాడు? వచ్చాడు, కటక వచ్చాడు, వీడు సంహరించబడ్డాడు. తన ప్రాణానికి తానేమయ్యాడు? ఉత్తరవాది అయ్యాడు అనమాట. అంటే అజాగ్రత్తగా వాడే నష్టపోతాడు. తర్వాత 6వ వచనం అమ్మ. తర్వాత ఆ మాట చూడండి. 5వ వచనం. బాకానాదం వినియును వాడు జాగ్రత్త పడకపోయినను గనుక తన ప్రాణమును తానే ఉత్తరవాది. ఎలయనగా వాడు జాగ్రత్త పడిన ఎడల వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకును. అంటే జాగ్రత్త పడితే ఏమవుతున్నాడు? జాగ్రత్త పడకపోతే ఏమైపోతాడు? తన ప్రాణానికి తానే ఉత్తరవాది అవుతున్నాడు. అంటే ఇప్పుడు జాగ్రత్త పడాలా పడకూడదా? పడాలి. హెబ్రీ పత్రిక 2:1. హెబ్రీ పత్రిక 2:1. 201 పేజీ. క్రొత్త నిబంధన 2:1. కావున అండర్లైన్ చేసుకోండి. మనము వినిన సంగతులను విడిచిపెట్టి, అంటే విడిచిపెట్టి కొట్టుకుని పోకుండానట్లు. అది ఇందాక బాకానాదం అన్నాడే, ఇప్పుడు మనం విన్నాం కదా. విన్నప్పుడు వాటి మీద మరీ విశేషంగా ఏముండాలి? అది ఒకవేళ మనం కూడా విని అజాగ్రత్తగా ఉన్నాం అనుకోండి, మనం కొట్టుకుని పోతాం. అంతేనంటారు కదంటారా? అంటే ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలా లేదా? ఉండాలి. రైట్. పేతురు పత్రిక 1వ అధ్యాయము. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయము 218 పేజ్. 218 పేజ్. 15వ వచనం. ఒక్కసారి ఓ మంచి మాట ఉంది అక్కడ చూడండి. అన్ని మంచి మాట్లాడుకోండి. సమయాన్ని బట్టి ఏమో సమయం ఎక్కువైపోతే ఈ మాటలన్నీ చెడ్డ అయిపోతాయి. 13. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి ఉన్నదని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలం ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకుంటున్నాను. పేతురు గారు ఉన్నంత కాలం మిమ్మల్ని ఏం చేస్తున్నాను? మరి రాత్ర అక్కడ రేపుకున్న వాక్యం ద్వారా అంతేనమ్మా. ఇప్పుడు మళ్ళీ రేపు ఎల్లుండి అలా ఉంటూనే ఉంటుంది. అంటే ఉన్నంతకాలం, ఈ గుడారంలో ఉన్నంతకాలం ఏమవుతున్నాయి? రేపాలి. ఎందుకంటే ప్రభు ఇచ్చింది అది. ఇప్పుడు తర్వాత మాట చదవండి. ఈ పాయింట్ చూడాలి, నాకు ఇది నచ్చింది. అంటే ఒకవేళ పేతురు గారు నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు, ఆ మాట చూడండి. మీరు ఏదైతే విన్నారో వాటిని కూడా నేను చనిపోయిన తర్వాత కూడా మీరు వీటిని వినినట్లుగా వాటిని జ్ఞాపకం చేసుకున్నట్లు ఏం చేస్తానంటున్నాడు? అసలు నిజంగా చెప్పాలి అంటే మన కుటుంబంలో మన బిడ్డలకి ఏది ఇవ్వాలో చెప్పాలి. మన తర్వాత వాక్యాన్ని ఇవ్వాలి. వాళ్ళకి అయ్యా ఏది ఇవ్వాలి? వాక్యాన్ని ఇవ్వాలి. దేని జాగ్రత్తగా చూసుకోవాలి? బైబిల్ ఎప్పుడు ఉంటుంది? ఆదివారం మాత్రం వస్తుంది బయటికి, అంతేనే కదంటారా? అసలు జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏదో తెలుసా? తప్పు అనుకోకుండా మనం పెట్టుకున్న సరుకులు కాదు, ఓకేనా? మళ్ళీ కొనుక్కోకండి. మనకున్న ఇంట్లో ఏ వస్తువులు గొప్ప కాదు. దేనికంటే? వాక్యము కంటే. ఒకసారి రాజులు 2వ గ్రంథం చూడండి. రాజులు 2వ గ్రంథం చూసారా? 22వ అధ్యాయం.
రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయము తీసారమ్మా 5వ వచనం. యెహోవా మందిరపు పని అధికారుల పని జరిగించిన వారికి ఆ ద్రవ్యం అప్పగించిన తర్వాత యెహోవా మందిరమందలి శిథిలమైన స్థలమును బాగు చేయుటకే యెహోవా మందిరపు పని చేయు కూలి వారిని వారి దానికి ఇవ్వవలెను. రైట్. ఇంతకీ ఏంటి అక్కడ పరిస్థితి? మందిరం ఏమై ఉంది? శిథిలమై ఉంది. ఇప్పుడు శిథిలమైన దాన్ని ఏం చేస్తున్నారు? యోషియా రాజు కాలంలో బాగు చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా బాగు చేస్తున్న కాలంలో 8వ వచనాన్ని చదవండి. అమ్మా హిల్కీయా యెహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము శాస్త్రితో ఒకసారి అంతట ప్రధాన యాజకుడిని హిల్కీయా యెహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికినని. ఎక్కడ దొరికిందంట? అంటే దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథం ఎక్కడ దొరికిందంట? దొరికిందనే వాడికి అర్థం ఏంటండి? దొరికిందంటే దాని అర్థం ఏంటి? దాన్ని పాడేశారనే కదా దాని అర్థం. అమ్మా దాన్ని పాడేశారనే కదా దాని అంటే దాన్ని నిర్లక్ష్యం చేశారనే కదా దాని అర్థం. అమ్మా అంటే దేవుని గ్రంథం మీద ఏముంది? వాళ్ళకే అజాగ్రత్త ఉంది, అందుకే దాన్ని పక్కనెట్టేశారు. ఓకేనా? ఆ పక్కన పెట్టేసింది వీళ్ళకి దొరికిందంట. ఎవరికే? సాపాను అను శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును సాపానుకు అప్పగించెను. ఎవరో? హిల్కీయా. అతడు దానిని చదివి రాజునొద్దకు తిరిగి వచ్చి నీ సేవకులు మందిరమందు దొరికిన ద్రవ్యమును సమకూర్చి యెహోవా మందిరపు పని విషయంలో అధికారులై పని జరిగించు వారి చేతికి అప్పగించిన వార్తను తెలిపి యాజకుడని హిల్కీయా నాకు ఒక గ్రంథం అప్పగించినని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సమూహమందు చదివాడట. ఎవరో? ఈ సాపాన్ అతను. ఓకేనా? ఈ రాజుగారి ముందు చదివాడట. తర్వాత రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకున్నాడంట. అమ్మా ఓకేనా? ఆ మాటలు విన్నప్పుడు రాజుగారు ఏం చేశాడంట? ఆ బట్టలు ఏం చేసుకున్నాడంట? ఎందుకని? ఇందాక మన 119 కీర్తనలో వచ్చి చదువుకున్నాం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి, యవనస్తులే కాదు మనుషులందరూ మార్చుకునేది ఏదైనా ఉందంటే దేవుని మాట. ఇప్పుడు దేవుని మాటలు ఏమైనా ప్రక్కన పెట్టారు, అజాగ్రత్త అయ్యారు. ఇప్పుడు మనుషులందరూ ఏమైపోయారు తెలుసా? చెడిపోయి ఉన్నారంట. ఇప్పుడు ఆ గ్రంథాన్ని చదువుతుంటే గ్రంథంలో ఏదైతే దేవుడు వద్దన్నాడో అదంతా అక్కడ జరుగుతుంది. అక్కడ దేవుడు ఏదైతే కావాలన్నాడో అది లేదంట అక్కడ. ఇప్పుడు ఆ విషయాలు చూడగానే రాజు ఏం చేసుకున్నాడో? బట్టలు చింపుకొని ఏంటి ఇంత దారుణం ఎలాగుందో పరిస్థితి అన్నాడు. మరలా ఏం చేశాడు? దాన్ని తెలుసుకున్న తర్వాత ఆయన అక్కడ ఉన్నవన్నీ కూడా పక్కకే ఏదైతే దైవానికి ఇష్టం కావో అన్నీ కూడా తీసుకుని ప్రక్కన పెట్టాడు. ఓకేనా? ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? గ్రంథాన్ని జాగ్రత్తగా ఉంచుకున్నారా, అజాగ్రత్తగా ఉన్నారా? అది నేను అంటుంట. రైట్. ఇప్పుడు చూడండి, డిసెంబర్ నెల వచ్చింది. మనకేమో 31, కొందరికేమో సంక్రాంతి. ఇప్పుడు దులుపుతూ ఉంటారు. ఏది? ఇంటి పని. అంతే కదా? ఇలా ఇంటి పని జరిగినప్పుడు బైబిల్ పొరపాటుని దేని కింద వచ్చింది అనుకోండి, దాని అర్థం ఏంటి? అంతేనా? ఖచ్చితంగా అది ఒక మూలన పడిపోయి ఉంది. ఆ బైబిల్ గాన బయటకు వచ్చిందంటే దాని అర్థం ఏంటి? అజాగ్రత్త. ఇప్పుడు మనం ఏమనుకుంటాం? ఇంకా నయమే దొరికింది అనుకుంటాం. కానీ ఎంతకాలం ఏమైపోయింది? ఇప్పుడు ఆ గ్రంథం మన దగ్గర ఉంటే మనం చదువుకుంటాం, మనం జాగ్రత్తగా బ్రతకగలం, జాగ్రత్తగా మన ప్రవర్తన సరి చేసుకుంటాం. అప్పుడు దేవుడు మనల్ని వర్ధిలింపజేస్తాడు. ఇప్పుడు దేవుని గ్రంథం దగ్గర అజాగ్రత్తగా ఉన్నప్పుడు దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడు? అంతే అనమాట. ఆయన మనల్ని పక్కన పెడతాడు. ఇప్పుడు నష్టపోయేది ఎవరు? అది. ఇప్పుడు పేతురు గారు అన్న మాట మీకు అర్థమయ్యిందో లేదో కానీ ఆయన అన్న మాట ఏంటో తెలుసా? నేనున్నంత కాలం ఈ సంగతులు మీకు జ్ఞాపకం చేస్తానే, రేపుతూనే ఉంటాను. ఒకవేళ నేను చచ్చిపోయిన అనుకోండి, నేను చచ్చిపోయినా సరే మీకు మరలా ఈ సంగతులు జ్ఞాపకం చేసుకోవడం, ఆ సంగతులు ఏం చేస్తానన్నాడు ఆయన? జాగ్రత్త పరిచాడు. జాగ్రత్త పరిచారు కనుక ఇది ఈరోజు మన చేతుల్లో ఉంది కదంటారా? వెండి బంగారముల కంటే ఏది గొప్పదే?
ఆయన మాట గొప్పది. ఆ మాటలు మనకు గొప్పది. ఓకేనా? ఇప్పుడు ఆయన మాటలు మనం జాగ్రత్తగా వెతుక్కోవాలి. ఒకవేళ ఆయన మాటల్లో అజాగ్రత్తగా ఉంటే నష్టం మనకే తప్ప ఆయనకేమీ కాదు. ఇప్పుడు చెప్పండి, కడుపారా తినిన తర్వాత దేవుణ్ణి మరిచామనుకోండి, కడుపులో ఉన్నది కూడా కక్కించగల దేవుడు. కక్కించలేడా? ఎందుకంటే పూరేలు పెట్టలను ఇచ్చాడా లేదా? మాకు మాంసం కావాలంటే తినమన్నాడు, తిన్నాక ఒక దెబ్బ కొట్టాడు అక్కడ. కొట్టాడా లేదా? అది మరలా చెప్తున్నాడు, దేవుడు ఏదైనా సరే స్వేచ్ఛనిచ్చాడండి. నువ్వు ఈ మంచి మార్గంలోకి వెళ్తావా, లేదు ఈ చెడు మార్గంలోకి వెళ్తావా? ఇలాగెళ్తే ఇది ప్రమాదం. చూడండి, కరెంట్ బోర్డు దగ్గర ఏముంటుందో డేంజర్. ఇప్పుడు అలాగే వెళ్ళామంటే ఖచ్చితంగా అదేంటి ప్రమాదం అని చెప్పాడు. ప్రమాదం ఏముందని చెయ్యేసాను అనుకోండి, అప్పుడు తెలుస్తుంది. అంతే కదా? అలాగే ఒక మంచి మార్గానికి వెళ్ళామనుకోండి, అది మేలు జరుగుతుందని చెప్తున్నాడు. మనం ఇటు వెళ్తే మంచిది, ఇటు వెళ్ళామనుకో నష్టం ఉంది. అలాగే దేవుణ్ణి మన దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే దేవుడే మనల్ని జాగ్రత్తగా ఉండమని అంటాడే, ఇంకా దేవుని దగ్గర ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. అంతే కదా? అయ్యా, మనల్నే దేవుడేమన్నాడో జాగ్రత్త అంటున్నాడు ఆయన. ఇప్పుడు దేవుని దగ్గర ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. కనుక మన మనస్సుని జాగ్రత్త చేసుకోవాలి, మన ఆలోచనలు జాగ్రత్తగా ఉన్నవిలేవో చూసుకోవాలి. ఒకవేళ ఏదన్నా పొరపడుతున్నావేమో, అలాంటప్పుడు వాక్యం ద్వారా ఎవరైనా హెచ్చరిస్తున్నారేమో, యాజకులు ఏం చేశారు? హెచ్చరించారా? అప్పుడు ఆగిపోతే ఆ కుష్ఠవ్యాధి రాదు కదా. అదనమాట. అలా హెచ్చరించినప్పుడు ఖచ్చితంగా ఏమవ్వాలి? వినాలి. వినలేదనుకోండి, ఏమైపోయింది? తారుమారు అయిపోయింది జీవితానికి. మొత్తం దైవానికే దూరం అయిపోయారు. ఓకే, ఇక్కడే దైవానికి దూరం అయిపోతే పరలోకం ఎలాగ వెళ్తాడు? ఇంకా అండి, ఇక్కడే దేవుని దూరం అయిపోవనుకోండి, ఇంకా పరలోకం ఎలాగ వెళ్తాం చెప్పండి? కనుక మనం ఇక్కడ దేవుని దగ్గర జాగ్రత్తగా ఉంటేనే ఆ పరలోకంలో మనం వెళ్ళే అవకాశం మనకు ఉంటుంది. ఓకేనా? ఎన్ని విన్నాం మనం? విని అజాగ్రత్తగా నడుచుకున్నాడు నష్టమే. విని ఏమవ్వాలి? జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? జాగ్రత్త. తప్పు అనుకోకుండా, పెద్దింటి వారి దగ్గర ఓ బోర్డు ఒకటి ఉంటుంది బయట. అదే అనమాట అండి. నిజంగా కుక్కలు ఉన్నాయంటే దొంగలు వెళ్ళరు. ఎందుకని? అదనమాట, దానికి తెలుసు. అందుకు కుక్కలు ఉన్నాయంటే ఖచ్చితంగా విచిత్రం, లోపల కుక్క లేకపోయినా కుక్కలు ఉన్నాయని జాగ్రత్త ఎట్టినా వెళ్తాడు. అంతే కదా అమ్మా? లోపల కుక్కలు లేవు కానీ బయట ఏం బోర్డు పెట్టాడు తెలివైనడు? కుక్కలు ఉన్నాయని ఖచ్చితంగా అసలు నీళ్ళొంక చూడటం. అంతే కదా? అది అంటే అలా అర్థం చేసుకో. అలాగే దేవుడు కూడా మనకి ఏం పెట్టాడు అంటే జాగ్రత్త అన్నాడు. ఎందుకంటే నువ్వు భూమి మీద ఉన్నావు, నీ ఇష్టానుసారంగా నువ్వు నడిస్తే ఏమైపోతావు? నష్టపోతావు అని చెప్తున్నాడు. జాగ్రత్త అని చెప్పినప్పుడు ఆ బోర్డు ఉన్నప్పుడు మనం జాగ్రత్తగానే ఉండాలి. కాదని అద్దు మీరేమా మహారాజులు కూడా ఆయన చూడలేదు. కనుక మనం ఎంత? ఓకేనా? మనం ఆయన మాట వింటే మనల్ని ఏం చేస్తాడు ఆయన? మన స్థితి కొంచెమైనా సరే తుదకేమవుతుంది? అది మహాభివృద్ధి ఇస్తాడు. ఎంత అభివృద్ధిలో ఉన్నా మనం ఏం చెయ్యాలి? ఇందాకేమన్నాడో, నీకు ఇచ్చిన ఆహారము తిని నువ్వు దేవుణ్ణి ఏం చెయ్యాలి? స్తుతింపాలి. అంతే కదా అన్నాడు ఆయన. అంతేనా? తిన్న తర్వాత మదించి దేవుని మర్చిపోతావేమో కదా హెచ్చరించాడు. ఇంకో విషయం చెప్తున్నాను, ఉన్నప్పుడు తిని తృప్తి పొంది దేవుని స్తుతించటమే కాకుండా ఒకవేళ లేకపోయినా అది నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తి. అది ఒకవేళ లేకపోయినా దేవుని ఏం చెయ్యాలి? ఆ మాట ఎవరు చెప్పారు? హబక్కు గ్రంథంలో ప్రవక్త చెప్పాడు. ఏమని? సాలలో పశువు లేకపోయినను, ద్రాక్ష తోటలో పంట రాకపోయినను అన్నాడా లేదా? ఏదైనా సరే పంట రాకపోయినా ఏమీ లేకపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తున్నాను అన్నాడా లేదా? హబక్కు గ్రంథం చివరి మాటలు. అలాగే యోబు ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకును, యెహోవా నామమునికే స్తుతి కలుగునుగాక. అంతే. ఇచ్చాడా? స్తుతి చెల్లించాలి. ఒకవేళ తీసేసుకున్నాడా? కానీ ఏమవ్వకూడదు? స్తుతి మారకూడదు. స్తుతి ఎప్పుడు మారుతుంది? గర్వించినప్పుడు మారిపోద్ది. అందుకే మన మనసు గర్వంలోనికి వెళ్ళకూడదు. మరలా దేవుని సన్నిధికి మనం దూరంగా ఉన్నాము అంటే దాని అర్థం ఏంటయ్యా అంటే గర్వించామని అర్థం. మళ్ళీ మన పెద్దలు ఎక్కలేమో ఎక్కాలి సుమా. ఎస్ఐ గారు రమ్మన్నారు, ఒక ఆయన కౌరంపారు, ఫోన్ చేశారు, వెళ్తామా మానేస్తామా? ఒకవేళ వెళ్ళలేదనుకోండి,
ఖచ్చితంగా బండి పంపుతారు. ఒకవేళ బండి మీద వెళ్ళలేదనుకోండి జీప్ పంపుతారు. అంతేనా? ఆయన పిలిచినప్పుడు వెళ్ళామనుకోండి చక్కగా చెప్పాలంటే ఏదో హుందాతనంగా వెళ్తాం. మనం పిలిచినప్పుడు వెళ్ళలేదనుకోండి ఇంట్లోకి వచ్చి కాలరెట్లు అక్కుపోతాడు. అంతే కదా? ఇంతకు తేడా ఎవరిదే? అందుకని ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి. అలాగే దేవుని దగ్గర మరీ విశేషంగా జాగ్రత్తగా ప్రవర్తించకపోతే నష్టపోయేది మనం. ఓకేనా? మనం మార్చుకోవాలి. దేవుని కృపలో ఎన్నో విషయాలు ఆయన మనకి తెలియపరుస్తుంది. ఓపికతో విన్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలని కోరుతూ నన్ను నేను హెచ్చరించుకుంటూ మరొకసారి అందరికీ ప్రభునామాన వందనాలు. థ్యాంక్ యూ.